నమస్తే. నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. ఒక కేసులోని ఒక క్లయింట్ యొక్క సందేహం ఏంటి అనంటే, సార్ మా నాన్నగారికి నేను ఎంతో సేవ చేశాను. మా నాన్నగారి పేరు మీద ప్రాపర్టీ ఉంది. మా నాన్నగారు ఆ ప్రాపర్టీ నాకు వీలునామా రాస్తా అంటున్నారు. కానీ నా తోబుట్టువులు రేపటి నాడు మా నాన్నగారి తదనంతరము మా నాన్నగారు రాయలేదని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నేను వీడియో తీసుకోవచ్చా మా నాన్నగారు వీలునామా రాస్తున్నప్పుడు అని అడిగాడు. సో మిత్రులారా, వీలునామా అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి తను కష్టపడి సంపాదించిన ఆస్తి తన పేరు మీద ఉంటే అతను ఎవరికైనా వీలునామా రాయొచ్చు, గిఫ్ట్ డీడ్ చేయొచ్చు, సేల్ డీడ్ చేయొచ్చు. ఎందుకంటే అతను అబ్సల్యూట్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ కాబట్టి. అయితే ఇలాంటి ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు మీరు వీడియో రికార్డు చేసుకోవచ్చా అని అంటే చేసుకోవచ్చు. అది న్యాయస్థానంలో మనకు రెఫరెన్స్ ఎవిడెన్స్ గా కూడా పనికొస్తుంది. ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి తను ఇష్టపూర్వకంగానే ట్రాన్సాక్షన్ చేస్తున్నాడని చెప్పి మనం వీడియో రికార్డ్ తీసుకుంటే న్యాయస్థానము కూడా రిఫరెన్స్ ఎవిడెన్స్ గా తీసుకొని మనకు అనుకూలంగా జడ్జిమెంట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.